హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కనెక్ట్స్. ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ పైపింగ్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టి మెయిన్ క్లాత్ అడుగున పెట్టి లైనింగ్ పైన పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. కదలకుండా ఉండడం కోసం మీరు కావాలంటే గుండు పిన్నులు పెట్టేసుకోండి. ఇలా కదలకుండా నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనము అవుట్లైన్ మొత్తము జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కదా అది మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ పార్ట్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము జరీలో మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని ఫస్ట్ సింగిల్ పాదం పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. క్రాస్ పీసు ఒక 1 ఇంచ్ కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసుకుందాము. మనము దీనికి లుక్ అనేది బాగుంటుంది. థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ప్రిన్స్ కట్కి ఇలా థ్రెడ్ పెట్టేసి లోపలికి ఉన్నది మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఎలా కుడుతున్నాను. ఇలా థ్రెడ్ పెట్టేసి లోపలికి మొత్తం ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా నీట్గా కుట్టుకోవాలి మనము. ఇలా మనం 2 సైడ్స్ పైపింగ్ వేసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్ పీస్ ఉంది కదా మనకు, ఇది ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. మనము స్టార్ట్ చేసుకొని ఫస్ట్ అక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది మనము పైపింగ్ ఉంది కాబట్టి సింగిల్ పాదంతో కుట్టుకోవాలి. ఇలా కుట్టాలి మనము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని షేప్ అనేది మనకు కదలకుండా ఉండడం కోసం ఇలా మీరు గుండు పిన్నులు పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది కదలకుండా. ఫస్ట్ మనము ఇది కుట్టి ఉల్టా తిప్పేసుకోవాలా. ఈ కార్నర్ దగ్గర జాగ్రత్తగా మనము ఇలా కుట్టాలి. మీకు పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో బాగా లెంతీగా అవుతుందని ఇలా చేశాను. అదంతా అవసరం లేదు. మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర ఇప్పుడు మనము టక్స్ పెట్టుకోవాలి. ఇది మనం ఉల్టా తిప్పుతాం కదా, చూడండి నేను ఈ విధంగా అయితే మీకు టక్స్ పెడుతున్నాను. ఇలా టక్స్ పెట్టాలి. మనం కుట్టిన కుట్ట అనేది కట్ కాకుండా మీరు టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుంటే మనకు మెయిన్ క్లాత్ పైకి వస్తుంది కదా. ఈ కార్నర్ అనేది మనకు నీట్గా రావడం కోసము ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ దేంతో అయినా కూడా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మీరు అనకే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ నడుము పట్టి వేసేసుకున్నాము.
ఇక్కడ కూడా మనం కావాలంటే పైపింగ్ పెట్టుకోవచ్చు, కానీ నేను నడుము పట్టి వేసేస్తున్నాను, పైపింగ్ వేస్తలేను. మీరు కావాలంటే కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనము అనిగే కుట్టు వేసుకుంటే లోపల ఫోల్డ్ అయిపోతుంది, నీట్గా అనేది మనకు షేప్ నీట్గా వస్తుంది. చూడండి మనకి ఎంత బాగా కనబడుతుంది. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ అనేది పైపింగ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుందాము. కాజా పట్టి వేస్తున్నాను నేను. ఇవి ఒకసారి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి షోల్డర్ జాయింట్ చేసుకొని నేను ఈ బ్లౌజ్కి బెల్ స్లీవ్స్ పెట్టాను కదా, ఇప్పుడు బెల్ స్లీవ్స్ మనము కుడదాము. మీకు బెల్ హ్యాండ్స్ వీడియో కావాలి అంటే పైన ఐ బటన్ క్లిక్ చేయండి. స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనము 2 ఇంచెస్ వదిలేసి మార్క్ పెట్టుకొని ఇప్పుడు మనము స్లీవ్స్ అవసరం లేదు, బెల్ స్లీవ్స్ కదా లూజే ఉండాలి. ఇలా మనము కుట్టుకోవాలి. సైడ్ ఫిట్టింగ్ పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.